వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, నా సహాధ్యాయులకు అందరికీ నమస్కారం. రాజ్యాన్ని పాలించే రాజు, చదువు చెప్పే గురువు, ప్రాణం పోసేవారు, కన్యాదానం చేసేవారు, ఇలా ఈ నలుగురిని కన్నతండ్రితో పాటు పరిగణించాలని మన పెద్దలు ఉద్బోధించారు. డాక్టర్ విక్రమ్ కుమార్ గారు మన కాలేజ్ ప్రిన్సిపాల్గా అంటే రాజు పాత్రను, ప్రొఫెసర్గా ఒక గురువు పాత్రను, వైద్యునిగా ప్రాణం పోసే పాత్రను, ఇంకా తన నిజ జీవితంలో మిగతా 2 పాత్రలు కూడా నిర్వర్తించారు. ఒక సాధారణ వ్యక్తి ఇలా ఈ 5 పాత్రలు నిర్వర్తించడంలో చాలా కష్టం కాదు, అసాధ్యం. కానీ విక్రమ్ కుమార్ గారు ఒక అసాధారణ వ్యక్తి కాబట్టే ఇలా ఈ 5 పాత్రలు నిర్వర్తించడంతో పాటు వాటికి 100కి 100 పాళ్ళు న్యాయం చేశారు. ఇవేమి సార్ని ముఖస్తుతి చేయడానికో లేకపోతే ఆయన నుంచి మన్ననలు పొందడానికో చెప్తున్న మాటలు కాదు. ఇవన్నీ అభిమానంతో, కృతజ్ఞతా భావంతో అంటున్నవి. ఇవన్నీ అక్షర సత్యాలు. వీటికి నిలువెత్తు నిదర్శనాలే మన ఎక్స్టెన్షన్ ఏసీ, మెన్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్లో మెస్ మరమ్మతులు, ఇంకా మనం ఎంతో ఆతృతగా ఎదురు చూసే బస్సు.